చదువుకున్న పాఠశాల కోసం దేశ విదేశాల్లో స్థిరపడిన వారు కృషి చేయడం సంతోషమని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశంలో ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో పాటు కిమ్స్ ఆసుపత్రి వ్యవస్థాపకులు బొల్లినేని భాస్కర్రావు పాల్గొన్నారు. ప్రసూతి ఆసుపత్రి భవనం కోసం విరాళాలు ఇచ్చిన వారిని సత్కరించారు. పేద గర్భిణీలు, బాలింతలకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి తేవాలని ఈ బృహత్తర కార్యక్రమానికి పూర్వ వైద్య విద్యార్థులంతా ఒక్కటిగా కలిసి రావడం సంతోషకరమన్నారు. గైనిక్ వార్డ్ ఎంతో మంది తల్లులకు, పుట్టబోతున్న బిడ్డలు అందరికీ కూడా ఎవరైతే ఈ డొనేషన్ ఇచ్చి ఈ బృహత్ కార్యం చేశారో పుట్టబోయే వాళ్ళ అందరూ కూడా వారి జీవితాంతం రుణపడి ఉంటారు. వీళ్ళు చేసిన ఈ శ్రమనండి, లేక దానికి ఏ పేరు పెట్టినా, ఎంత మెచ్చుకున్నా తక్కువ చేసినట్టే. మహానుభావులనే చెప్పాలి. ఏనాడు మనకి విద్య చేసిందని ఎక్కడికో వెళ్ళి కష్టపడి హెర్క్యులెన్ టాస్క్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి ఇలాంటి మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసాం. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీ మనకి చదువుతో పాటు స్నేహం, ఫ్రెండ్షిప్ అనే వాల్యూ, డిగ్నిటీ నేర్పింది. ఎప్పుడైతే అక్కడికి వచ్చిన పేదవాళ్ళకి మంచి వైద్యం జరిగిందంటే ఈ ఫెసిలిటీకి మనం న్యాయం చేసినట్టు. అంత అందమైన బిల్డింగ్ కట్టి అన్ని ఫెసిలిటీ కాదు, అక్కడ వైద్యం జరగాలి. అది తప్పకుండా మీ అందరి దృష్టి వాళ్ళు జరుగుతుంది అనుకున్నా. అందరికీ రోల్ మోడల్ రేపు సీఎం గారు వచ్చిన తర్వాత ప్రపంచానికి తెలుస్తుంది మనం ఏం చేసామని. ఎగ్జామ్స్ రాసేటప్పుడు బుక్ ఒక్కొక్కరు కొనాలంటే చాలా ఎక్కువ అవుతుందని 40 మందిని మా స్టూడెంట్స్ని చేసి బాంబే నుంచి తెప్పించి ఒక 2 రూపాయలు, 1 రూపాయలు తగ్గించాము. ఆ రోజు నేను చెప్పింది ఏంటంటే 40 కోట్లు 50 కోట్లు మీరు కలెక్షన్ చేస్తున్నారు కదా, ఆ 40 కోట్లు మా కిమ్స్లో షేర్స్లో పెట్టండి. మీకు మీ 40 కోట్లు మీ దగ్గరే ఉంటాయి, మీరు ఎవరు దాంతో వచ్చే ప్రాఫిట్తో మీరు కట్టుకోవచ్చని నేను చెప్పాను. మీరు కలెక్ట్ చేసే మనీ గనక ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎవ్రీ ఇయర్ మీకు ఒక 10-15 కోట్లు వస్తూ ఉంటుంది. దాంతో మీరు ఎన్ని డొనేషన్ చేయాలన్నా చేసుకోవచ్చు. ఆ రోజు చెప్పినట్టు కనుక పెట్టుంటే ఈ రోజుకి అది డబుల్ అయింది. అంటే ఆ రోజు 100 కోట్లు పెట్టుంటే ఈ రోజు 200 కోట్లు అయింది. దాంట్లో మీరు 50 కోట్లు ఖర్చు పెట్టినా ఇంకొక 50 కోట్లు ఉండేది.